మరి యొక్క మారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఇక్కడ కూర్చున్న ప్రియమైన బిడ్డల నిమిడను మరి ముఖ్యంగా ఎగ్జాక్ట్గా 9:30కి ఎవరైతే మాతో లైవ్లో కనెక్ట్ ఉన్నారో వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు, నింపుదల కొరకు, అభిషేకం కొరకు, ఆత్మీయ శక్తి కొరకు ప్రార్థన చేద్దాం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వినుకొండ, గుంటూరు జిల్లా, ఆయా జిల్లాలు, ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ దేశము అవతల ఎవరైనా మాతో కనెక్ట్ ఉన్నారేమో, అప్పుడప్పుడు అలా కూడా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. వారిని బట్టి కూడా, మిమ్మల్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రారంభం చేసుకుందాం. మరోసారి మన మధ్య ఈరోజు కప్పులు ఉన్నారు. క్షేమంగా వారు కోవిడ్ నుంచి బయటపడ్డారు. సో మరోసారి తమ్ముడు గిరి, మేరీలు వచ్చారు. మేరీ సిస్టర్ స్త్రీల వైపు ఒక 3 minutes అలాగే గిరి బ్రదర్ మనం ప్రభువుని ప్రార్థనలో వేడుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనను దాటిపోకూడదని ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. ఆత్మకార్యము ఈరోజు మనం చూసినట్లు, దేవుని శక్తిని మనం చూసినట్లు ప్రార్థన చేద్దాం. ప్రారంభించుకుందాం. అందరూ ఇక్కడ ఉన్నవారంతా కళ్ళు మూసుకోండి. లైవ్లో మీరు కూడా కళ్ళు మూసుకొని మాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ బంగారు పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ప్రభువా, అయ్యా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. దయగల తండ్రి, జాలిగల దేవా, అయ్యా తండ్రి, మీ ప్రేమతో మీ కృపతో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి, దేవా ప్రభా, అయా మీ కృపలో నన్ను కూడా తండ్రి ప్రభా, మీ ప్రియ బిడ్డలతో పాటు మీ సన్నిధిలో మా కుటుంబాన్ని ఉంచినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవా, ఈ ఆదివారపు ఆరాధన అంతటిలోనూ ప్రభా నా తండ్రి, దేవా ప్రభా, అయా దేవా, మీరు తండ్రి ప్రభా మా మధ్య ఉండమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం. మందిర ఆవరణం అంతా తండ్రి ప్రభా, మరి లైవ్ లో వింటున్న బిడ్డల చుట్టూను తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీ ఆత్మ సంచారం మనం మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం. దేవా దేవా, మీ దాసుని మీరు అభిషేకించండి తండ్రి. దేవా, బలపరచండి, సహాయం దయచేయండి. దేవా దేవా తండ్రి, మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయాలను తండ్రి ప్రభా, దేవా తండ్రి ప్రభా ఎటు పోనివ్వక తండ్రి, అయా తండ్రి జీవం గల మీ వాక్యాన్ని తండ్రి ప్రభా, అయా తండ్రి మీ విని తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి తండ్రి సహాయం దయచేయండి. అయా దేవా, మమ్మల్ని నింపండి, సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి ప్రభా, ఆరాధన వర్తమానంలోను మెయిన్ మెసేజ్ లోను తండ్రి ప్రభా, అయా తండ్రి మీ ఆత్మ కార్యం జరిగించమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం తండ్రి. అయా అక్కను మీరు అభిషేకించి తండ్రి ప్రభా, పాటల ద్వారాను తండ్రి ప్రభా, అయా మాకు జీవాన్ని ఇవ్వమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాను తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని తండ్రి ప్రభా, మీ మాటకు లోబడి విధేయత చూపి ప్రభా నా తండ్రి, అయా మీ బిడ్డలుగా తండ్రి మీ సారూప్యంలోకి రావడానికి తండ్రి మా అందరికి మీ కృప చూపమని, సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం. ఈ ప్రార్థన ఆది నుంచి అంతము వరకు తండ్రి అయా మీరు అధ్యక్షత వహించండి తండ్రి ప్రభా, సహాయం దయచేయమని, అయా మీరే మహిమ పొందమని మీ పాదాలు పట్టుకుంటూ మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Thank you, Lord. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అయా కనికరం గల దేవ, అయా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి గడిచిన జులై మాసం అంతా మీ కృపలో మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి నిజమేదేవ, మరి గత మాసంలో అనేక వేల మంది మరి మరణించిన వారిగా ఉంటుండగా మమ్మల్ని అయితే మీరు సజీవుల లెక్కలో ఉంచి సజీవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ఈ విధంగా మరొక పరిశుద్ధ ఆదివారం దినమందు సంఘముతో కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఇచ్చినటువంటి స్వస్థతను పొందుకున్న మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయించండి, కృప చూపించండి.
మీ ఉద్దేశాన్ని, మీ లక్ష్యాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం. అయా మొదటిగా నాదైన ప్రతి పాపాన్ని, అవిధేయతను, ప్రతి అతిక్రమాన్ని క్షమించి అయా దేవా మరి నేను చేసే ప్రార్థన మీరు అంగీకరించమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం దేవా. మరి జరుగుతున్నటువంటి ఆదివారం వర్తమానం అంతట్లోనూ మీ కృపాహస్తము మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ సంచారము మాకు జరిగించండి దేవా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా నుండి దాటిపోనీయకుండా మీ శక్తితో మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం. నిజమే అల్పులము, అయోగ్యులము దేవా. మరి ఎక్కడ మా ఆలోచనలు అటు ఇటు మరలక దేవా మీ మీదే ఉంచుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం మీదే మా దృష్టి అంతా, మా ధ్యాస అంతా నిలుపుకోవడానికి సహాయం చేయమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం. మరి దాసుని మీరు అభిషేకించండి. కొద్దిపాటి శరీర బలహీనతను దూరపరిచి మీ సిలువ చాటును మరుగుపరిచి దేవా మరి మరింత శక్తివంతమైన మాటలు దేవా మీ పరిశుద్ధాత్మ మాటలు మాకు దయచేయమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. పాటలు పాడుచుండగా పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం. ప్రార్థనలోను మరి పాటల్లోను ఏకీభవించే మనసు అందరికీ మీరు దయచేయమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని మీరు సంధించండి దేవా. మీ స్వాధీనంలోకి మమ్మల్ని తీసుకెళ్ళమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం. మేము సైతము దేవా మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి. మీ సన్నిధిలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు మా హృదయాలు ముద్రించుకోవడానికి సహాయం చేయండి. నిజమే దేవా మరి మీ ప్రేమను మేము వెల్లడిపరిచే బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించమని మరొకసారి దేవా లైవ్ లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. ఎటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా మీరు సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకోమని మీ పదాలు పట్టుకుంటా ఉన్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. మరొకసారి ఈ కూడిక అంతట్లోనూ హాజరుని అంతవరకు సమస్తము దేవా మీ నామానికి మహిమ కలిగిన రీతిగా జరిగించమని, కృప చూపించమని, ఈ ప్రార్థన మీ పాసందికి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కృపాభరితుడా పరిశుద్ధ మరి ఒకసారి నాయన నీ ప్రియవిధంగా మేము నీ సన్నిధికి వచ్చున్నాం. మాపై నీ ఆత్మను కుమరించండి. ఇదిగోనైనా ఒకవేళ ఎలక్ట్రికల్ పవర్ పోయినా నీ పరిశుద్ధాత్మ యొక్క పవర్ శక్తి మాకు తోడుంటే చాలు నాయన. అనేక ప్రతికూల పరిస్థితుల్లో మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఈరోజు కాచి కాపాడుతారు నమ్ముతున్నా. మీ రెక్కల నీడి కింద ఈ సంఘమును, సంఘస్థులందరినీ గడిచిన వారమంతా కాపాడావు, గడిచిన నెలంతా కాపాడావు, గతించిన నెలల్లో కాపాడావు, గతించిన దశాబ్దాలు, గతించిన సంవత్సరాలు కాపాడావు. ఈ దిన మీరు మాకు నాయన ఆగస్టు నెల మొదటి దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మా పాటలు, మా వాక్య ధ్యానము అంతటిపై మీ కృపను కుమరించండి. మా పెదవులు ఉచ్చరించేటప్పుడు మా భావములు, మా ఆత్మలు, మా హృదయాలు, మా తలంపులు అన్ని ఏ మాటల్లో మేము పలుకుతున్నామో, పాడుతున్నామో ఆ మాటలతో మేము సమ్మిళితం అవడానికి మాకు కృప చూపండి. జూమ్లో ఉన్న నా ప్రియ సోదర సోదరులు, సమీప సుదూర ప్రాంతాలు ఎక్కడున్నారో అందరిపై ఆత్మ నడిపించమని సహాయం చేయమని. వెనుకొండ పట్టణము, గుంటూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రము, తెలుగు రాష్ట్రములు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, ఆసియా ఖండము, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఓషినియా, గ్రీన్లాండ్, గ్రీస్లాండ్, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండములో, హిందూ మతోన్మాద రాష్ట్రములో, దేశంలో, కమ్యూనిస్ట్ దేశంలో, ఇస్లామిక్ దేశాల్లో, క్రీస్తుకు విరోధులై సువార్త నిరోధించే అనేక చట్టాలు గల దేశాల్లో భవానీ ఆత్మక జరిగించి నడిపించమని. సండే స్కూల్ పిల్లలపై మీ ఆత్మను కుమ్మరించండి. పురుషులు, స్త్రీలపై, యవనులపై, పెద్దలపై ఆత్మను కుమ్మరించి నడిపించమని. కోవిడ్ టైంలో ఎంతమంది వెంటిలేటర్ ఉన్నారు, మిషనరీస్, సేవకులు, దాసులు అంటారు. విశ్వాసుల వారిపై కృప చూపి నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎలక్ట్రిసిటీ పరంగా మనం కొంత ప్రతికూలత ఉంది. భయం లేదు. దేవుని వాక్యాన్ని మన అట్లీస్ట్ మైక్ పని చేస్తుంది. మనం మైక్ ద్వారా దేవుని వాక్యాన్ని పరిచయం చేసుకుందాం. మొదటి పాట డాగు అనేది మాపును అని పాట.
చెప్పండి కొడదాం, పాడదాం. నాకు సమాధానము నాథుడే సురక్షకారి సాకు నీను గానాను జయ సురక్షకారి ఆది రక్షకు Praise the Lord. Hallelujah. నీ జీవితం విలువైనదని పాట పాడుకుందాం. జీవితం విలువైనది ఈనాడు ఈ మరకు యేసునామం నీకెంత క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా యేసు నిన్ను ప్రేమించెను నా నేస్తమా తెలిసికో ప్రతి యేసు నీకై మరణించెను నీ జీవితం విలువైనది బలమైన పితృగాలి వించి అలలెంత పైకి లేచి బలమైన పితృగాలి వించి అలలెంత పైకి లేచి విలువైన నీ జీవితనామా తలకిందులై వాలిపోవా వలకు భయము నీకేలా తలను గీసే తీస్తాడు యేసు మరణించి మరి లేచెను యేసు ప్రేమించి దరి చేర్చును యేసు మరణించి మరి లేచెను యేసు ప్రేమించి దరి చేర్చును నీ జీవితం విలువైనది వరగాలి
గాయపడిసవల్లా నడయాలి జీవితదా చూడవలికి అడుగులు పడవడగా వదకు భయమో నీకిలా అలడు ఈసి నీతోడు యేసు మరణించి మరణించెను ప్రేమించి తలిచేచును యేసు మరణించి మరణించెను ప్రేమించి తలిచేచును నీ జీవితం విలువైనది కనలేని గమ్యము గాని ఎనలేని కష్టాల పాలై కనలేని గమ్యము గాని ఎనలేని కష్టాల పాలై మనలేని జీవితదా జీవితం విలువైనది ఈనాడకి వరకు యేసునామం నీకెంతో క్షేమం ఈనాడి యోచించుమా పోనేస్తమా యోనా యేసు నిన్ను ప్రేమించెను నా దేశమా ప్రేమించుకో ప్రభు యేసు నీకై మరణించెను జీవితం విలువైనది జీవిత యాత్రలో నాదు గురుడేవుగా మనసారా పడదాం మన మనసులో వాక్యం మీద మరి లగ్నము చేసి నిలబెట్టుకొని మనం పాటలు పాడుకుందాం. జీవితాయాత్రలో నాదు గురి నీవేగా నీకు సాటి ఎవరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నన్ను నడిపించు చుక్కాని నీవే కదా నన్ను కాపాడు నీవే కదా నీదు వాక్యం సత్యం నాకు నిరతం జీవం పయనించు మార్గం నన్ను నడిపించుమో యేసువా జీవితాయాత్రలో నాదు గురి నీవేగా నీకు సాటి ఎవరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నీవు నడిచావు
కిరీటాలపై నడిపించుకోయేసువా నాకు నిరతం పతిలానది జానతే జానతే నేను స్వరమే వినిపి జానతే జానతే నాకు నీవే సర్వస్వము నీదు నామం నిరాధారము నాకు సర్వేశ్వరుడు నీవేగా స్తుతింతును యేసువా జీవితయాత్రలో నాకు నీవేగా నీకు సాటి ఎవరు యేసువా నీవు నడిచావు కిరీటాలపై నడిపించుకోయేసువా నీవు నడిచావు కిరీటాలపై నడిపించుకోయేసువా నాద హృదయం సదనంగా నీకు చిత్తం గుణమాయిగా నీకు ప్రకారము యేసువా కొరకే చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా కొరకే చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా జీవితయాత్రలో నాదు నీవేగా నీకు సాటి ఎవరు యేసువా నీవు నడిచావు కిరీటాలపై నడిపించుకోయేసువా నీవు నడిచావు కిరీటాలపై నడిపించుకోయేసువా ఇంకొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తమును ధ్యానం చేసుకుంటూ మరలా ఆ పాట పాడుకుందాం. లాస్ట్ సండే పాడుకున్నట్టు హ్యావ్ యూ బీన్ టు జీసస్, యేసుక్రీస్తు రక్తమును కడుగుబడతావా అన్న ఆంగ్ల భాష పాటను పాడుకుందాం. You've been to Jesus the cleansing. Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His tasting sound? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood? The soul cleansing blood of the Lamb. Are your garments spotless are they white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily by the Savior's side? Are you washed in the blood of the Lamb? Now your rest is broken in the close. Are you washed in the blood of the Lamb? Are you washed in the blood? In the soul cleansing blood of the Lamb. Are your garments spotless are they white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside the garments that the sin may see.
washed in the blood of the Lamb. Make the mountain for you for be washed in the blood of the Lamb. God, you washed in the blood. That's the blood of the Lamb. Are you washed in the blood of the Lamb? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి వర్తమానం వినబోతున్నాం. మన హృదయాలను మన తలంపులను ప్రభు వైపు కేంద్రీకరించుకుందాం. మనమంతా లేచి మన పరిశుద్ధ గ్రంథములను తెరచి 109వ కీర్తనను మనము ఉత్తర ప్రచుర భాగముగా చదువుకుందాం. ఈ కీర్తన స్తుతి అన్న మాటతో ప్రారంభమైన స్తుతికి ప్రేరేపించుటకు అనేకమైన మాటలు లేవు. ఈ కీర్తనలో కొంత కాంప్లెక్సిటీ ఉంది, మీకు ముందే చెప్తున్నాను. ఇందులో కొంత స్తుతించుటకు ఇబ్బందికరమైన అంశములు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం మీకు ముందే పరిచయం అని చెప్తున్నాను. లైవ్లో ఉన్నవాడు కూడా దయతో ప్రేమతో జాగ్రత్తగా వినమని, ఈ మాటలు గైకొనమని ప్రేమతో విన్నవించుకుంటున్నాను. నేను సైతము ఈ వారమంతా ఈ లేఖన భాగం చదువుతూ ఉన్నప్పుడు అసలు స్తుతించడానికి ప్రేరేపించే మాటలు మరీ ఎక్కువ లేవు, అలాగని లేకుండా పోలేదు. స్తుతించుటకు ఆరాధించుటకు చాలా మినిమం వర్డింగ్ ఉంది, కనీసం కొద్ది మాటలు ఉన్నాయి. బాధను, క్రోధమును, కోపమును, దేవుని యొక్క న్యాయమైన అమ్మట అందరూ అండర్లైన్ చేసుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క న్యాయమైనటువంటి శిక్షలు నన్ను బాధించే వారి మీద పడితే బాగుండు అనే కోరిక గల మాటలు ఎక్కువ ఉన్నాయి. అంత మాత్రం మనం ఏం చేయాలంటే కంగారు పడకూడదు. ఏం చేయాలో చెప్పమంటారా? వీటికి ఆంగ్ల భాషలో ఒక పేరు పెట్టారు. ఇప్పుడు అంతా మనం అంతా రికార్డింగ్ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం కనుక విన్నవారికి, ఆడియన్స్కి క్లారిటీ లేకుండా మాటలు చెప్పడం నాకు అంత ఇష్టం ఉండదు. ఇలాంటి క్వశ్చనింగ్ అటు నుంచి రావచ్చేమో అనుకుని ముందే ఊహించి, ముందే ఆలోచించి 2 ఆన్సర్స్ ఇస్తుంటారు. అది మనకి అలవాటు కదా. కల్చరల్ కాంటెక్స్ట్ లో కీర్తనకారుడు వ్రాసినటువంటి ఆ సంస్కృతి లేక ఆ సందర్భం గమనించండి. వాక్యమునకు 2 అవసరం. లేఖన భాగములను మనం ఎప్పుడైనా తెరచి చూచినప్పుడు, వాటి భావార్థము చెప్పాల్సి వచ్చినప్పుడు మనము కల్చర్ని, కాంటెక్స్ట్ ని మనము కన్సిడర్ చేయాల. ఏ సందర్భములో ఆ మాటలో వ్రాయబడినావో, ఏ సంస్కృతి యొక్క మానసిక స్థితిలో ఆ మాటలు రాయబడినాయో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి కొద్దిగా ఒడిసి పట్టుకొని వాటిని ధ్యానం చేయాలి. కఠోరమైన మాటలు చాలా ఉన్నాయి. అమ్మ ఇవి చదువుతుంటే ఇంకెక్కడ ఆరాధన వస్తుంది అనుకోండి, కంగారు పడకండి. ఆరాధన కంటే ఆగ్రహము, ఆక్రమణ వస్తుంది, కంగారు పడకండి. నేను కొన్ని అవాయిడ్ చేసి చదివిస్తాను, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇలా అయితే కొంత పర్వాలేదు. బట్ ఎంతో కొంత ఏమంటే we should turn the imprecatory prayers into the intercessory prayers అంటారు ఆంగ్ల భాషలో. మంచిది, చాలా మంది ఇంటలెక్చువల్స్ వింటున్నారు కనుక వాళ్ళ కోసం నేను పదాలు మారుస్తున్నాను. దేవుని యొక్క న్యాయమైనటువంటి కోపం వీరి మీదకి దిగువచ్చుట ఎంతైనా న్యాయమే కదా. ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో అనుకోని చేసిన ప్రార్థన. ఇప్పుడు మనము అలాగే ఎక్కువ న్యాయం అని దేవుడు న్యాయాన్ని రేపడానికి లేము. ఏమని రాసి ఉంది? మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? మనం
కనుక మనము ప్రార్థన, ప్రేమ ఆ కోణంలోనే మనం వెళ్ళిపోతే దీన్ని టర్న్ చేసుకుంటాం. ఎందుకంటే మన వర్షిప్కి ఆధారం ధర్మశాస్త్రము కాదు, మన వర్షిప్కి ఆధారము సిలువ ప్రేమ. దావీదు కీర్తనలో అంటూ సందర్భాలు మీకు చదువుతుంటే మీకు అర్థమైపోతుంది, అమ్మో ఎంత కఠినంగా ఉండి ఇంత ఇంత ఫటాఫట్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కంగారు పడకూడదు. కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొత్త వాళ్ళు వింటున్నారు చాలా దూర ప్రాంతాల్లో. ఇప్పుడు మీకు పరిచయ మాటలు మీకు ఇచ్చి, ఎందుకంటే చదువుతుండగానే మీకు మైండ్ కొంత పడిపోద్ది, బీపీ డౌన్ అయిపోద్ది, అయితే డౌన్ అయితే రైజన్ అయిపోద్ది. కానీ చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం చదువుకోవాలా. చాలా మంది ప్రియులు మరి వింటున్నారు దూర ప్రాంతాల్లో. మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా, మరి మళ్ళీ మన కుటుంబాలను దేవుడు ఈ కీర్తన భాగం ద్వారా కూడా ఆశీర్వదించుగాక. చదవడం ప్రారంభిద్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. నా స్తుతికి కారణభూతుడవగు దేవ, మౌనముగా ఉండకుము. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. చెప్పండి, ఈ మాటను బట్టి దావీదు మంచివాడా కాదా? మంచివాళ్ళ కనిపిస్తున్నాడా? మంచిది. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచున్నారు. ఇది ఎలాగుంది? కొద్దిగా రైజ్ అయింది. జస్టిస్ పాయింట్, న్యాయం కొంచెం రైజ్ అవుతుంది. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునదును గాక, వాని ప్రార్థన పాపముగాక. ఆగండి 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 ఆగండి. ఆ తర్వాత వాక్యాలు చదవడం ఇంటికి వెళ్ళి చదువుకోండి, కొంచెం కష్టం ఉంటాయి. మిమ్మల్ని నేను కొంత మానసిక సిద్ధపాటు కోసం కూడా, టైం సేవ్ చేయడానికి కూడా, మీ మైండ్ కూడా సేవ్ చేయడానికి నేను కొన్ని వాక్యాలు స్కిప్ ఆఫ్ వదిలేస్తున్నాను. పెద్ద కీర్తన 15వ వాక్యం స్టార్ట్ చేయండి. ఇదే చాలా కఠినంగా ఉంది అండ్ ఏదో కొంచెం చదవాలి కదా. చాలా కఠినం దాటి కొన్ని కఠినమైన మీకు ఉంచానమాట. ఏలయనగా కృప చూపవలనన్న మాట మరచి, శ్రమ నొందిన వారిని, దరిద్రుడిని, నలిగిన హృదయము గల వారిని చంపవలననే వాడు అతన్ని తరిమెను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను, అది నీళ్ల వలె వారి కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వారి ఎముకల్లో చేరి ఉన్నది. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వల్ల కలుగు ప్రతీకారము. ఆ ముందే నేను చెప్పింది ఏమంది? ఇది ఏ వారి కలుగు ఏంటది? ప్రతీకారం. ఇది ఇదే ప్రార్థన చెప్పండి. కాంతారావు, థ్యాంక్ యూ. దీనికి ఆంగ్ల భాషలో ఇంప్రికేటరీ ప్రేయర్ అంటారు. కానీ ప్రతీకార ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుని శక్తి, శిలువ ప్రేమ అమృతము, కృపా కార్యము, దట్ గ్రేషియస్ కెమికల్ మన మైండ్స్ని ఏం చేయాలంటే, ప్రతీకార ప్రార్థనను మరచి ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థనగా మలచాల. అది మరచాల, ఇటు మలచాల. అది వర్షిప్కి చాలా మంచిది. కమాన్, ఎక్కడికి వచ్చాం మనం? 20. ఎవరు చదవాలా? నేను దీన దరిద్రుడను, నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది. ఉపవాసము చేత నా మోకాలు బలహీనమయను, నా శరీరము పుష్టి తగ్గిపోయాను. బాధపడకండి, మీరు చాలా డల్గా చదివారు. అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? ఏమైంది? కోవిడ్ చర్చిలోకి వచ్చిందా? కాదు కదా. నీరసం అయిపోయామా? గట్టిగా చదవండి.
25 మళ్ళీ గట్టిగా చదవండి. 26 యెహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియు వారు శపించున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను. అనేకుల మధ్యను నేను ఆయన స్తుతించదను. దరిద్రుని ప్రాణమును విమర్శకులపరచు వారి చేతిలో నుండి అతను రక్షించుటకే యెహోవా అతన్ని ఇప్పుడు రక్షించుచున్నాడు. కూర్చోండి దయచేసి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అడగదాం. ప్లీజ్ అడగదాం. ఇది క్లిష్టతరమైన కీర్తన, చెప్పడానికి నాకు కూడా ధైర్యం కావాలి. అంత ఇబ్బందికరమైన కీర్తన, కానీ వాస్తవాన్ని చూపించే కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడే మనతో స్తుతించుటకు కీర్తించుటకు యోగ్యమైనటువంటి తలంపులు దయచేయను గాక, మనతో మాట్లాడుగాక. పరిశుద్ధ తండ్రి దేవా, మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు, ఇంకా నీకు స్తోత్రాలు. నీ దాసుడను నీ దిట్ట మరొకసారి దుర్బలుడున్నాయి, బలహీనుడున్నాయి, శక్తిహీనుడున్నాయి నీ ముందు నిలుచున్నాను. నీ శక్తి కోసం ఆశపడుతూ, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుడను. నా మట్టుకు నేను నమ్మడానికి సహాయం చేయండి. లైవ్ లో ఉన్న వారితోనూ ఇక్కడ ఉన్న వారితోనూ అందరితో మీరు మాట్లాడండి. వారానికి ఒక్కసారి ఆదివారం ఆరాధన కదా, పరలోకము నుండి కరుణాపీఠము నుండి నీ ప్రశస్తమైన తలంపులు మాకు దయచేయకపోతే మేము ఏమవుతాం? వారమంతా వాటిని సర్దుకోలేం దేవా. ఈ జీవవాక్యము 2 వర్తమాన వాక్యము ద్వారా మేము వారమంతా దీనిని అనుభవించడానికి సహాయం చేయండి. ఇక్కడ కొరకు మాత్రమే ఆరాధన కాదు, దినమెల్లా వారమెల్లా ఆరాధించటకు సహాయం చేయమని జీవితమెల్లా కనికరించమని దాసుడు పెదవులను ముట్టి పవిత్రపరచండి. అపవిత్రుడను యెషయా ఒప్పుకుంటే నేను ఏపాటి వాడినా నీ పరిశుద్ధ ముందు గడగడ గడగడ వనికి కూలిపోవడం తప్ప ఇంకేం చేయగలనా నేను? నా వల్ల కాదేవా. పడిపోవడం నా బలహీనత, నిలబెట్టుట నీ బలము. కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కొద్దిగా మీరు జాగ్రత్తగా వినండి. కొంత క్లిష్టతరమైన తలంపులు ఉన్న కారణం బట్టి మీకు జాగ్రత్త పరచడానికి పదే జాగ్రత్తగా వినండి అంటున్నాను. మా పిల్లలు మీరు జాగ్రత్త వినండి. ఈ కీర్తనకు వ్యాఖ్యానకర్తల వైపు నుంచి ఒక మంచి కామెంట్ ఏంటంటే, this psalm is a psalm of personal lamentation అంటే వ్యక్తి, అదే థ్యాంక్ యూ, బుక్ ఆఫ్ లామెంటేషన్ అంటే విలాప వాక్యముల గ్రంథం ఉంది కదా, అదనమాట. వ్యక్తిగతముగా వ్యక్తిగా తన కొరకు తాను విలపిస్తున్నాడు. నా స్టేట్మెంట్ లో దయచేసి ప్రతి మాట ఒడిసి పట్టమని ప్రేమతో బతిమాలుతున్నాను. ఇది ఒక వ్యక్తిగతమైన విలాపం, వ్యక్తిగా తన కొరకు విలపించే విలాపం, వ్యక్తిగా తనే చేస్తున్న విలాపం. ఆ విలాపం యొక్క అనుభవం ఆయనలోనే అందులో ఉంది. ఆయన గుండెల్లో ఏదైతే ఉందో అది గ్రంథస్థము చేయబడింది అంతే ఈ కీర్తన. వ్యక్తిగత విలాపం, a personal lamentation turns to be a glorious exaltation. అంత మట్టి కరిపించే రకరకాల కష్టాల కడలిలో కీర్తనకారుడు దయనీయమైన పరిస్థితిలో వెలవెలలాడుతూ విలపిస్తూ ఉండగా,
తన నేత్రములు దేవుని వైపు చూచిన ఏకైక కారణాన్ని బట్టి, తన గుండెలో వెతుక్కుంటూ చేసిన ప్రార్థనను బట్టి ఏ గ్లోరియస్ ఎగ్జాల్టేషన్, తన దేవుని అత్యంత ఉన్నతముగా మహిమపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాడు. చివరికి కీర్తనలో తను ఎంత దిగిపోతున్నాడో ఈ కీర్తన ప్రారంభంలో చెప్తుంది. తన దేవుడు ఎంత పైకి తను తీసుకొస్తున్నాడో కూడా కీర్తన చెప్తా ఉంది. ఇంకొక మాట, సిచ్యువేషన్, పరిస్థితి తనకు మారకపోయినా పరిస్థితులపై ప్రభావం చూపి పరిస్థితుల మీద కూర్చొని పాలించి పరిపాలించే దేవుడు ఉన్నాడు అన్నబట్టే, గమనించండి, అంత విలాప వాక్యం ఇది. అంత విలపించే స్థితిలో కూడా మొదటి మాట స్తుతితో ప్రారంభించాడు. అది సంథింగ్ గ్రేట్. గమనించండి సరే. తన శత్రువులు కూలిపోలేదు, ఇంకా తన కష్టాలు ఇంకా తేలిపోలేదు, ఇంకా తన అప్పులు ఇంకా పోలేదు, ఇంకా తన నొప్పులు ఇంకా లేదు, ఇంకా ఎముకల్లో నరాల్లో అంత కటకట 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 రాడుతున్న వెన్నుపూసలు, లేకపోతే తుంటి నరాలు, మోకాలు నొప్పులు, రకరకాల మెడ నొప్పులు. అయినా సరే నా స్తుతికి కారణభూతుడవగు దేవా అని స్టార్టింగ్ లోనే తన స్తుతిని రైజ్ చేసి మాట్లాడుతాడు. సంథింగ్ హోప్ఫుల్. మొన్న స్తుతులకు లేక తన స్తుతికి కారణభూతుడగు దేవుడు మొదటి మాట. రెండవది, మేలు చేసి కీడు అనుభవించిన కీర్తనకారుడు ఇక్కడ నువ్వు చూడగలవు. స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి చూడగలం. తల్లి వింటున్నారా? సండే స్కూల్ పిల్లలు, అమ్మ వింటున్నారా? మీకు వయసులో వచ్చేస్తున్నా, మీరు వినా జాగ్రత్తగా. నోట్స్ తీసుకుంటున్నావా? ఏ నోట్స్ అది? స్కూల్లో నోట్స్, ఇక్కడ నోట్సా? గుడ్ గుడ్. స్తుతులకు పాత్రుడైన దేవుని మనం చూడవచ్చు. మేలు చేసి కీడు అనుభవించినటువంటి కీర్తనకారుణ్ణి మనం చూడవచ్చు. నిండైన కృపను బట్టి మెండైన కృతజ్ఞతను పలికే కీర్తనకారుణ్ణి మనం చూడవచ్చు. నిండైన కృపను బట్టి మెండైన కృతజ్ఞతను పలికే భక్తుడిని మనం చూడవచ్చు. ముందుకెళ్దామా? నా స్తుతులకు కారణభూతుడవైన నా దేవా. ఈ కీర్తనకారుడు గతంలో హీ వాజ్ ఎ వర్షిపర్, మేబీ షెపర్డ్ బాయ్ గా ఉన్నప్పుడు, గొర్రెలను కాపరిగా ఉన్నప్పుడు, సృష్టి కార్యమును చూసి ప్రకృతిలో ఉన్న ప్రభావాన్ని, ప్రభు యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు, దావీదుకి గమనించండి, ఫ్లెష్, బ్లడ్, బోను, శరీరము, రక్తము, ఎముకలలో నిండిపోయినటువంటి ఒక నైజం ఏంటంటే he gets burst up into praise and worship. మనకి చూడండి, షార్ట్ టెంపర్డ్ ఉన్న వాళ్ళకి, షార్ట్ టెంపర్డ్ బలి ఉంటుంది కదా, అది ఉన్న 20 మనకి ఏమి లేస్తాడు కోపానికి. దాన్ని బర్స్టింగ్, దాన్ని ఏమంటారు? అదే మన టైరు పంక్చర్ అయితే బర్స్టింగ్ అంటారు. స్తుతిలోనికి, కృతజ్ఞతలోనికి తనకు తాను బర్స్ట్ అయిపోతాడు. ఆయనకి అది బాగా ఉంటే ఉన్నాయిలే విలాపాలు, ఇవన్నీ విషాదాలు. కానీ విషాదాల్లో ఈ దేవుడు నన్ను ఒక దినాన్న విమోచించకపోడా అని తన దేవుడిని స్తుతికి పాత్రగా ముందే గుర్తిస్తున్నాడు. నా మొదటి మాట మీకు అందరికి అప్పీల్ అవ్వదు కాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొదటి అవుట్లైన్ చాలా మందికి, మీకు నాకు చాలా యోగ్యమైనది, మీకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే, కష్టాలు ఇంకా తొలగలేదు, విషాదము నుండి విమోచన ఇంకా పూర్తిగా రాలేదు, కానీ తన దేవుని మీద కళ్ళు పెట్టి చూస్తూ నా స్తుతికి నీవే పాత్రుడవు దేవా అని మాత్రం స్తుతిస్తూ ఉన్నాడు. అందుకు మనము యూజువల్గా సార్వత్రిక సంఘంలో కొన్ని సామాన్యంగా చెప్పుకునే మాటలు ఏంటంటే, స్తుతులకు పాత్రుడైన దేవా, మా స్తుతికి పాత్రుడైన దేవా. రెండో స్టేట్మెంట్ చెప్పండి, మీకు తెలుసు, సీనియర్స్, జూనియర్స్. ఆ నెక్స్ట్ అటాచ్ స్టేట్మెంట్ ఏంటమ్మా? మా ఆరాధనకు యోగ్యుడైన దేవా, నిన్ను మేము కీర్తిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం.
నేను మేము ప్రేమిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఇకపోతే తనకున్నటువంటి తన చుట్టూ పరిస్థితులు మాత్రం అంత ఫేవరబుల్ గా లేవు. రెండో వాక్యం చదవండి. రెండో వాక్యం చదవండి గట్టిగా. జాషువేడి. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. చెరుపుటకు ఇంకా 3 కానీ వారు నా మీద అబద్ధములు చెప్పుటకు కానీ నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. ద్వేషము యొక్క విషయాన్ని కక్కుటకు ఇంకా నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నాకు ఎక్కడ అనిపిస్తుంది, వాళ్ళు నన్ను తిట్టడానికి నా చుట్టూటువంటి ఎవరో మరి దావీదుకో మేబీ నాకు తెలిసి తన పాపములో పడక మునుపు తనకు వచ్చిన శ్రమల గురించి బహుశా తను మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, నిర్నిమిత్తముగా నిందలు వేసేవారికి, అబద్ధపు మాటలు ఆరోపించే వారికి నేను ఈ ఘోష 2 చెవులు విని 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 నేను చాలా ఫెయింట్ అయిపోతున్నాను దేవా. ఒక మాట వినండి. అయినా నీవు నా స్తుతులకు పాత్రుడవు. అది నా పరిస్థితిలో మారలేదు దేవా, స్తుతులకు పాత్రుడవు. నా మీద ఉన్న ఈ నింద, ఈ ఆరోపణ ఏమాత్రం ఒక్కటి తొలగలేదు దేవా, అయినా స్తుతులకు పాత్రుడవు. గమనించండి, నా స్ట్రెంగ్త్ ఎక్కడుందంటే నిందలను, అపరాధాలను, అవమానాలను ధ్యానించడంలో కాదు, వాటి మధ్య పరిపాలించే దేవుని కృపలందు స్తుతించడంలో అంత పవర్ ఉంది. మీకు అర్థమే లేదు. ద ప్రైజ్ విల్ రైజ్ ద సోల్ ఆఫ్ ఎ సఫరింగ్ సైట్. కరెంట్ పోయింది అనుకోండి కదా. ఓకే, ద ప్రైజ్ విల్ రైజ్ ద సోల్ ఆఫ్ ఎ సఫరింగ్ సైట్. దేవుని బిడ్డలకు సఫరింగ్స్ మనకు వస్తాయి. ఎప్పుడు దావీదునే, మళ్ళీ ఈవేళ మన దావీదే ఫుల్ డామినేట్ చేస్తాడు. ఈవేళ మన ప్రసంగం అసలు భయం దడ పుట్టిస్తుంది నాకైతే. ఈరోజు వర్తమానం ఇంకా భయం పుట్టించే వాక్యాలు అవి. దావీదు జీవితంలో సఫరింగ్ హ్యాడ్ 2 parts. Part 1, Part 2. Part A, Part B. పాపం ఎరగనప్పుడు, పాపం చేయనప్పుడు వచ్చే శ్రమ, పాపంలో పడ్డాకు వచ్చే శ్రమ. ఇది బహుశా నిర్నిమిత్తముగా అంటే బహుశా పాపంలో పడక ముందు వచ్చే శ్రమని అర్థమవుతుంది. ఇంకేం చేస్తారు? అయినను మానక చూసారా, మానక ప్రార్థన చేస్తాను. మానక ఏడుస్తున్నానా? మానక బుర్ర కొట్టుకుంటున్నారా? అక్కడ ఇక్కడ ఊరికి వీటి మీద చెప్పుకుంటా ఉన్నారా? నాకొద్దు. నేను ఎక్కడ పడాలో అక్కడ నా తలకాయ పడడం చాలా మంచిది. నువ్వు మానక ఏం చేస్తున్నావు? నీ మీద నిందలు వచ్చినప్పుడు నువ్వు మానక డిష్యూ అంటున్నావా? ఒక నిజం చెప్పమంటారా? సేవలో కానీ, సాక్ష్యం మీద కానీ, ప్రాణం మీద కానీ, మానం మీద కానీ, నిజమైన క్రైస్తవునికి, సిలువను ధరించుకునే క్రైస్తవునికి ఏవైనా శ్రమలు వస్తే వాళ్ళ ప్రేయర్ లైఫ్ ఏమవుదమ్మా? ప్రేయర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్ ఏమవుదమ్మా? ప్రైజింగ్ కూడా ఏమవుదమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ద ప్రైజ్ విల్ రైజ్. శ్రమలు గతించిపోలా, కష్టాలు అయిపోలా, అపనందన పోలా, అవన్నీ హెవీ వెయిట్ లాగా. మీకు తెలుసా, ఇవన్నీ బుర్ర మీద వెయిట్ లా పెడితే ఏమో తెలుసా, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి ఖర్చులు 2 జరుగుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతావు, హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతావు, 3 డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. చిచిచి ఆ వర్డే నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ ఇష్టమా? డిప్రెషన్ పద ఇష్టమా? ఇక్కడ ఎవరైనా డిప్రెషన్ బంధువులు ఉన్నారా? వద్దు. See the power of God. ప్రార్థన యొక్క శక్తి ఉందా? అనుభవిస్తున్నామా? ఎట్లా స్తుతిస్తాం మనం? స్తుతి యొక్క శక్తి. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అయితే ఈయన వరకు ఈయన ప్రార్థన చేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ వాళ్ళ మీద ఒక కామెంట్ చేశాడు, అది మనము చేయము, అది మనకు మంచిది కాదు. అది ధర్మశాస్త్ర కాలం కనుక అది ఓకే, అది నిజమే. ఆ కాలంలో జరిగేది ఈ కాలంలో కూడా నిజమే. కానీ మన పదాలు మాత్రం, మన భావం వేరుగా ఉండాలి. చూడండి ఏమన్నాడు? 7వ వచనము ఆఖరి లైను అందరూ చదవండి. 7వ వచనం ఆఖరి లైను గట్టి అందరూ.
అయ్యా అలా ఇప్పుడు అలా అంటామా అంటే అని ఉందా? అలా అనకూడదు, ముందు అనకూడదు. దట్స్ మనకు అనవసరం. మన ప్రార్థనలో ఏదైనా పాపం ఉందేమో అని చూసుకుంటే చాలు. ఒకరు ప్రార్థనలో పాపం నీకొద్దు, నేను బాధించే వారి విషయం నువ్వు అదే చేయాలా? నువ్వు సరిగ్గా మానక ప్రార్థన చేయాలా, స్వపరీక్ష చేసుకుంటూ. వారి ప్రార్థన పాపం నిజంగా దేవుడు ఆ ప్రార్థన పాపం ఎంచొచ్చు ఒకవేళ, బట్ నువ్వు ఎంచకూడదు. ఇది సిలువ రోజుల్లో వచ్చేసరికి కృపాకాలానికి అది తగదు. రెండో థాట్, మేలు చేసి కీడు అనుభవించిన కీర్తనకారుడు. మేలు ఏం చేస్తే కీడు ఎలా చేశారబ్బా అనకండి ఇప్పుడు నాకు. అది సాధ్యం భూమి మీద, భూమి సాధ్యం. తమ్ముడు మీరేమంటారయ్యా? అమ్మా మీరు జూమ్లో మీరేమంటారు? 4వ వాక్యం చూడండి, 4వ వాక్యం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా ఏంటమ్మా అందరూ చదవండి, నా మీద పగబట్టిన. అయితే నేను మానక, అయితే ఏంటి? నేను చేసిన మేలుకు అంటే ప్రేమకు బదులుగా ద్వేషము, మేలుకు బదులుగా కీడు అనుభవించిన కీర్తనకారుడు. అలాగే నీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉందా? 2 ఉండొచ్చు. ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకోవడం మంచిది. నీవు మేలు వింటున్న వారు మీరు చెప్తున్నా, నేను కూడా మేలు చేసి కీడు అనుభవించిన వ్యక్తుల జాబితాలో ఉన్నామా? ఆరాధన చేసే ముందు స్వపరీక్ష. మేలు చేసి కీడు అనుభవించే వాళ్ళు ఉన్నామా? అయితే ధన్యులం. రెండోది మీరు వినండి, బయట ఉండేవారు, మేలు అనుభవించి కీడు చేసే వాళ్ళ దృష్టిలో ఉన్నామా? దృష్టిలో అది ప్రమాదకరం. వాక్యము 2 వైపులా చెప్పకపోతే, ఈ వాక్యము రాసిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవాడి మీద ఆయాస పడతాడు. ఏందే ఇట్లా చెప్తున్నాడు అండి, ఒక సైడే 2 సైడ్ చెప్పొచ్చుగా అమ్మా. మేలు చేసి కీడు అనుభవించే వాళ్ళగా ఉన్నామా? అయితే ధన్యులం. అప్పుడు నీ కుడి పక్కన యెహోవా వచ్చి నీకు ఆ మాట రాస్తుంది, చెప్తాను. కానీ చాలా మంచి కీర్తన. యాక్చువల్గా ఏంటంటే మొదటిసారి 2 సార్లు 3 సార్లు చదివాను. అమ్మ దీని మీద ఏం మాట్లాడదాం స్వామి, జనం అపార్థం చేసుకుంటారేమో, లేకపోతే నాకే కష్టంగా ఉంది ఇట్లా చెప్పడానికి అబ్బాని. అందుకే మాటలు కొన్ని కట్ చేశాను, కొంచెం ఇబ్బందికర మాటలేదు. నీవు మేలు చేసి కీడు అనుభవించే విశ్వాసివా? థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్. అలాగే దేవునికి స్తోత్రం. మేలు చేసి కీడు అనుభవించావు, ఎంత మంచిది. అలా కాకుండా మేలు పొంది కీడు చేసే వాళ్ళు ఉన్నావా? అయితే కొద్దిగా ఆలోచించి కాసేపు బోర్ల పడిపోలే ప్రభు దగ్గర, క్షమించు నాయన అని. మీకు ఇప్పుడు నేను మినీ కంక్లూజన్ ఇస్తాను. మేలు చేసి నీవు కీడు అనుభవించేవాడవా? నీ కుడి పక్కన ప్రభు ఉండుగాక. మేలు అనుభవించి కీడు చేయవాడు ఆ వాక్య ప్రకారం అయితే నీ గుడి పక్కన అపవాది నిలుచును అని రాసింది అక్కడ. అరుణ్ భలే అద్భుతంగా రాశాడు, అక్కడే రాశాడు. ఆలోచన చేద్దాం. ప్రార్థన చేస్తున్నామా? ఇంకా చూద్దామా? శృతిస్తున్నామా? సమయం అవుతుంది కదా తమ్ముళ్ళు, ముందుకెళదామా? ఒకసారి ముందుకెళదామా? 21వ వచనం చూద్దాం. యెహోవా ప్రభువా చదవండి. ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. ఇంకేటమ్మా? నీ కృప ఏంటమ్మా? ఉత్తమైంది. అసలు మనం 63వ కీర్తనలో ఏముంది? నీ కృప జీవము కంటే ఉత్తమం. ఇక్కడేంటి? నీ కృప ఉత్తమం. చెప్తున్నాను, కృపను ఆనుకున్న వ్యక్తులకు కృప ఉత్తది కాదు, ఉత్తమం. ఉత్త కృప అంటావా? రక్షణ పొందాలే. అది ఎందుకేసి క్రైస్తవ సమాజంలో రక్షించబడ్డావన్న ప్రశ్న ఎలా తయారైందంటే ఫ్రేమింగ్. రక్షణ తీసుకున్నావా దాకా వెళ్ళింది దగ్గరికి. రక్షణ తీసుకోవడవా? రక్షణ లాక్కోవడవా? ఆరాధన తీసుకున్నావా? మీ చర్చిలో ఆరాధన తీసుకుంటారని ఆరాధన తీసుకొని లాక్కొని కొట్టు లాక్కుంటావా? ఏం పదాలు అవి? అలాగే ఇవన్నీ ఉత్తమ పదాలు ఏంటంటే కృప ఉత్తమమైనది. కృప ఈవెన్ జీవము కంటే ఉత్తమమైనది. ఎందుకన్నా కృప నిత్య జీవార్థమైనది.
చాలా మంది చెప్పాను ఓల్డెన్ డేస్ లో, పాత మెంబర్స్ కి గుర్తుంటది. కృప కొత్త వాళ్ళు చాలా మంది వింటున్నారు, తమ్ముళ్ళు చెల్లులు. కృప జీవము కంటే ఉత్తమైనది. కృప చెప్పండి, జీవనాధారము కంటే ఉత్తమైనది. ఇక చెప్పండి, కృప జీతం కంటే ఉత్తమైనది. కృప జీవితము కంటే ఉత్తమైనది. ఎందుకనగా కృప నిత్య జీవార్థమైనది. సంతోషం పెద్ద ఈ మాటలు మీరు చెప్పే రోజులు మీ చర్చలో ఉన్నారు లేదో నాకు తెలియదు. మీరు గిరి పెద్ద తర్వాత యాడ్ అయ్యారు అనుకుంటాను. నోట్ చేసుకోండి, కోట్ చేసుకోండి ఎక్కడైనా అమ్మా. కనుక ఆ కృప చేత, ఆ నిండైన కృప చేత మెండైన కృతజ్ఞత నీకే ఇస్తాను దేవా. దీన్ని కొద్దిసేపు వేస్తాను, 3 నిమిషాల టైం ఉంది. కృపకు కృతజ్ఞతకు ఉన్నటువంటి ఆ ప్రాసెస్ చెప్పంటారా? ఇలాంటి విలపించే పరిస్థితిలో ఆ కృప నన్ను విషాదమును విడుదలగా మార్చును. అది కృప చేసే పని. ఆరోపణను ఆశీర్వాదముగా మార్చును. అబద్ధమైనటువంటి ప్రచారమును అసమానమైనటువంటి దీవెనగా మార్చును. గట్స్ ఉండాలా మాట్లాడే. మరణమును జీవముగా మార్చును. దావీదు విరోధులు శపిస్తున్న శాపమును ఆశీర్వాదముగా మార్చును కృప వెలుగును చీకటిని వెలుగుగా మార్చును. కృప దుర్బలుణ్ణి మహాబలుడుగా మార్చును. బాహుబలుడుగా కాదు, మహాబలుడుగా. కృప మట్టి కరిచిన వానిని మహిమగల వ్యక్తిగా మార్చును. అందుకు ఆ నిండైన కృపకు ఈ మెండైన కృతజ్ఞత నీకే దేవా. చదివిద్దామా తమ్ముడు? మీనింగ్ఫుల్ గా చదివిద్దామా? ఊరికే ఉత్తగా చూద్దామా? ఉత్తగా ఎట్లా చదివిస్తాను విన్న తర్వాత? నా స్తుతులకు పాత్రమైన దేవా, ఎందుకనగా ఇలాంటి పరిస్థితిలో నువ్వు స్తుతింపదగిన దేవుడు. ఎలుగుబంటి చేతిలోంచి విడిపించాడు దావీదుని. సింహము కోరల నుంచి విడిపించాడు దావీదుని. సింహము తన మీద పంజా వేయాల్సింది, సింహం మీదే పంజా విసిరాడు. ఒక ఎలుగుబంటి, ఒక సింహము, కొదమ సింహం కంటే మించినటువంటి దుర్మార్గుడు గొలియాతు. అక్కడ AK-47 లాంటిది ఇన్స్ట్రుమెంట్ కాదు, ఆ రోజుల్లో అది లేదులేండి, ఎవరికి అంటున్నారు. బలమైనటువంటి ఈటే కాదు, దేవుని సర్వశక్తిమంతమైన ప్రభావము, శక్తి చిన్న ఒడిత రాయిలో కూడా ఉందని రుజువు చేయటకు దేవుడు కార్యము చేశాడు. మనం ఈ సమయాన్ని ఏం చేస్తున్నామమ్మా? అమ్మా, మన విలాపు ఇంకా విలాపులాగే ఉందా? డోంట్ వర్రీ, విమోచన వచ్చును, స్తుతించు. నాకు ఎందుకు సడన్గా వచ్చిన స్టేట్మెంట్, నేను మళ్ళీ రాసుకోవాలి అనుకున్నాను. మీరు ఎవరైనా తర్వాత రాసి ఇవ్వండి. The praise will raise a suffering saint. ప్రార్థనా స్తుతి సఫర్ అవుతున్నటువంటి పరిశుద్ధిని మరింత పైకి లేవనెత్తది. నేను లేపుతుంది, మనం లేపుతుంది. దేవుడు మా హృదయాలను దర్శించుగాక. 1/2 అవర్ అయింది కరెక్ట్గా. పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం మా తమ్ముళ్ళు. స్తుతికి కారణభూతుడవు దేవా. కారణాలన్నీ నీ కాడే ఉన్నాయి నాయన. కృపకు కారకుడవు, స్తుతికి కారణభూతుడవు. ఇవే స్టేట్మెంట్. అందుకనే మీనింగ్ఫుల్ వర్డింగ్ మన చర్చిలో ఇవ్వటం గొప్ప కృప. 26 సంవత్సరాలు నా దగ్గర లేవు మాటలు, ఆయనవే.
చాలా క్లారిటీ వర్డింగ్ ఈ చర్చలో మనకు దేవుడు ఇస్తాడు. మరి ఆ పదాలు మీరు ఏం ఒడిసి పట్టుకుంటున్నారు లేదో నాకు తెలియదు, ఏం చేయాలి. నన్ను దేవుడు ఆయన జీతగాడుగా పెట్టాడు ఇక్కడ. ఆయన ఇచ్చిన తలంపులను మాటలుగా కన్వర్ట్ చేసి మీతో పంచుకోవడం నా పని. అసలు పలకడానికి దేవుడు కృపించాడు. నాకు అలాంటి పనికి మన నోటు కూడా కృపించాడు. వినే నువ్వు ఆలోచిస్తున్నావా? స్తుతించే ముందు స్తోత్రం 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 ఊరికి అంటున్నావా? నో 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 నో. ఆలోచించి తీస్తాముడా టైం అయిపోతుంది. అక్కజిల్లారా, అందములారా, మన టైం అయిపోతుంది. ఈ లోకం మనం గతించిపోతున్నాం. కోవిడ్ గతించిపోవాలి. కోవిడ్ని బట్టి లోకం గతించిపోతా ఉంది. కొద్ది కాలం మిగిలింది. ఆయనకు భయపడి ఆయనను సేవిద్దాం, ఆయన పూజిద్దాం, ఆయన ప్రేమిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు, జస్ట్ 1 నిమిషం. అసలు ఆలోచించండి, ఎందుకు వచ్చాను చర్చికి? ఎందుకు జూమ్లో ఇంట్రెస్ట్ వింటున్నావు? ఆయా జిల్లాల్లో మీరు వింటున్నారు, రాష్ట్రాల్లో వింటున్నారు మీరు. ఐ డోంట్ నో, ఒకవేళ స్టేట్స్ లో ఇప్పుడు పగలు రాత్రి అనుకుంటారు, మనకు చెల్లెల్లో వింటున్నారేమో, ఆత్మీయ కుమార్తెలు ఎవరైనా. వీటి కూడా ఆలోచించడమా? అంత దూరదేశంలో మీరు ఉన్నారు. మన పరిస్థితులు మారకపోయినా శుద్ధించగలమా? పరిస్థితులే మారలే, శుద్ధించగలమా? విషన్న వదనంతో ఉన్నావా? విషన్న వదనంతో చర్చకు వచ్చావా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఒకటే మనకు ఆధారం. ఆయన పాదాలు పట్టుకొని బతకడం. స్తుతించడానికి స్తుతించకపోవడానికి తేడా ఒకటే. మన గుండెల్లో పాపం ఉంచుకుంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. నాలో పాపం ఉన్నట్లయితే ఏది నాలో పాపం ఉన్నట్లయితే మంచి పాట మీద క్రైస్ట్లో పాడేవాడు వైజాగ్లో. నా ప్రార్థన నువ్వు ఆలకించు. నేను ఆనందించలేను, ట్రూ, కరెక్ట్. అది పాపం ఉంటే ఏమనిపిస్తావు? పరిశుద్ధులు ఆనందించగలం, పరిశుద్ధ ఆత్మను ఆనందించగలం, పరిస్థితులు ఆనందించగలం, ప్రభువులు ఆనందించగలం. పాపం ఉంటే ఆనందించలేవు. పచ్చి నిజం. పాపం అంటే ఎంతసేపు అలా 1, 2, 3 కాదు, మొత్తం ఆయన చిత్తమునకు విరోధమైన ఏదైనా పాపమే. ఆయనకిచ్చే ప్రాముఖ్యత, ఆయనకి ఇవ్వకుండా దేనికిచ్చినా దేవుడు కళ్ళు బగ్గమని మండతాయి మన మీద. ఆయనకిచ్చే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏ వస్తు వాహనానికి ఇచ్చినా, ఏ దానికి ఇచ్చినా యేసు ప్రభువు మనం బట్టి మొక్కపడతాడు. ఇంకేమైనా ఆరాధిస్తావు? కాకపోతే నాతో పాట పాడతావు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రార్థిస్తున్నావా? పూజిస్తున్నావా? ఆదివారంకేనా? సోమవారం కాదా? మంగళ, బుధ, గురు, శుక్ర, శని కాదా? ప్రభువుని చూద్దాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెలను దర్శించుగాక. ఆయనను ప్రేమించక ఆయనకి నీకు అడ్డు వచ్చేది ఏంటి? నీ వస్తువుల, వాహనాల, డబ్బుల, బట్టల, ఆభరణాల? పరీక్షించుకుందాం. ఇది పరీక్షించుకొని దేవుని ముందు ఎలా ఉన్నానో అవునా కాదా అందాకే ఈ సన్నిధి మనకి. వ్యాపారాల, ఉద్యోగాల, సంపాదన, సంతానమా? మన ప్రయారిటీ ఏంటి? లేచి నిల్చోండి. సమాధాన పడకొకటే. నా లైఫ్ లో నేర్చుకున్నాను పీలారా, నేను మీ సేవకుడిగా భూమి మీద ఇక్కడ జీవితాంతం ఉండడానికి నియమించబడ్డాను గనక నేను చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. సిగ్గుదిలేసి మాట్లాడుతున్నాను. నీకు నాకు ఆయనతో సంధి చేయబడడానికి యేసయ్య రక్తమే దిక్కు. ఇక సిలువ దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకోవడమే దిక్కు పీలారా. యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరచును. మేము ఇక్కడ ఆపేస్తున్నాం. మళ్ళా మెయిన్ మెసేజ్కి కలుసుకుందాం. జూమ్లో ఉన్నవారు మీరు మాతో పాటు సింపుల్ వర్షిప్ చేసుకోండి. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము ఎట్లా చేయాల్సి వస్తుంది, మన టెక్నాలజీ సిచ్యువేషన్ బట్టి మేము ఎట్లా చేస్తున్నాం, మన్నించండి. ఇక్కడ ఆపుతున్నాం.
లైవ్ క్యాస్ట్ ఆపుతున్నాం. మళ్ళా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.